భావార్థము చెప్పుకుంటున్నాము. ఇది క్రమంగా మనం ఉండే రోజుల్లో అనుష్ఠానం తరువాత గురుగీతలు కూడా అర్థమైనంత పూర్తి చేస్తాము. మన మాతృభాష తెలుగు, సంస్కృత భాషలో నిత్యానుష్ఠానాన్ని మన పెద్దలు రచించి పెట్టారు శ్లోకాల రూపంలో. అది సామాన్య మానవులకు అర్థం కాదు. మనం ఒకసారి అర్థవంతంగా విమర్శ చేసి తెలుసుకుంటే బోధ క్రమం అంతా కూడా అందులోనే ఉంటుంది. చాలా ఘనంగా ఉంటుంది. మనం సంస్కృతంలో ఉండే భావజాలాన్ని అర్థం చేసుకున్నప్పుడు బోధ సులభము, బోధ గొప్పతనం, బోధను మనం బోధ ఫలాలను అనుభవించే అవకాశం ఉంటుందని భావిస్తూ ఇప్పుడు గురు శిష్య న్యాయంగా జరిగే ఈ సాంప్రదాయంలో గురువునే మనం అధిష్టాన స్థానంలో పెట్టుకొని ఈ సృష్టికి గురువు పరమాత్మ స్వరూపుడని, ఆ గురువు యొక్క సన్నిధానంలోనే సృష్టి స్థితి లయలు జరుగుతాయని, గురువు యొక్క అమృతతుల్యమైన భావజాలాన్ని ముముక్షు జనులకు అందించినప్పుడు మోక్షాపేక్ష కలిగిన ఈ బోధ శ్రవణాధికారికి బోధ ఫలాలు అనుభవంలోకి వస్తాయని, అటువంటి బోధ అనుభవాన్ని అనుభవించాలి అంటే సంపూర్ణంగా గురువుకు శరణాగతుడు, గురువుకు వాక్యానికి శరణాగతుడు కావాలని మన పెద్దలు తెలియజేశారు. మనమందరం ఈ సృష్టికి దేవదేవుడు, గురుదేవుడు అని, గురువే సృష్టి స్థితి లయాలు